రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి పేరు ఖరారైందా? ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లుగా సమాచారం. నర్సీపట్నం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న 5 సార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 1996లో అనకాపల్లి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇక ఇటీవల మంత్రివర్గం ఏర్పాటులోనే ఆయనకు బెర్తు లభించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా అవకాశం దక్కలేదు. గత 5 ఏళ్లలో అధికార వైసీపీ పైన, జగన్ పైన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక మరోవైపు డిప్యూటీ స్పీకర్ గా జనసేన ఎమ్మెల్యేకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. పంతం నానాజీ, లోకం మాధవి ఈ రేసులో ఉన్నట్లుగా సమాచారం. కాగా చీఫ్ విప్ గా ధూళిపాల నరేంద్ర ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి పేరు ఖరారైందా అంటే దాదాపుగా అయినట్లే అని స్వయంగా తన సన్నిహితులతో ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. నర్సీపట్నం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న 5 సార్లు మంత్రిగా పనిచేశారు. అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ గా పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇక స్పీకర్ గా అయ్యన్న పాత్రుడిని సీఎం చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 1996లో అనకాపల్లి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇక ఇటీవల మంత్రివర్గ ఏర్పాటులోనే ఆయనకు బెర్తు లభించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా అవకాశం దక్కలేదు. గత 5 ఏళ్లలో అధికారిక వైసీపీ పైన, జగన్ పైన ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఇక మరోవైపు డిప్యూటీ స్పీకర్ గా జనసేన ఎమ్మెల్యేకు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. పంతం నానాజీ, లోకం మాధవి పేర్లు ఈ రేసులో ఉన్నట్లుగా సమాచారం. కాగా చీఫ్ విప్ గా ధూళిపాల నరేంద్ర ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడి పేరు ఖరారైనట్లుగా వినిపిస్తూ ఉంది. అలాగే మరోవైపు ప్రభుత్వ చీఫ్ విప్ గా ధూళిపాల పేరు కూడా వినిపిస్తూ ఉంది. శాసనసభ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడి పేరు దాదాపుగా ఖరారైనట్లుగా అయితే సమాచారం అందుతూ ఉంది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. మధు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ జూనియర్లకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతమంది జూనియర్లకు మంత్రి పదవులు ఇస్తూ వాళ్ళకి సముచిత స్థానం కల్పించారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 13 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుచుకున్నప్పటికీ పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనితకు హోంశాఖ ఇస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా అత్యధిక మెజార్టీతో గెలిచిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసుకు టీడీపీ అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చి ఉమ్మడి విశాఖ జిల్లాపై నాయకులపై పెద్దపీట వేశారని తెలుస్తుంది. తాజాగా టీడీపీ సీనియర్ నేత
చింతకాయల అయ్యన్న పాత్రుడుకు అసెంబ్లీ స్పీకర్ గా ఇస్తారంటూ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకొని ఉమ్మడి విశాఖ జిల్లాకు పెద్దపీట వేస్తారని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి విశాఖ జిల్లాపై ఎంత ప్రేమ ఉందో ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పటికే 2 పదవులు ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా స్పీకర్ పదవి ఇచ్చి ఉమ్మడి విశాఖ జిల్లాపై పొట్టు సాధించాలి, అదేవిధంగా ఉత్తరాంధ్రపై పొట్టు సాధించాలి అనే నేపథ్యంతో నారా చంద్రబాబు నోటిగా తెలుస్తుంది. ఇదే కానీ నిజమైనట్లయితే ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు గాని అదేవిధంగా కార్యకర్తలు గాని సంబరాలు చేసుకునే అవకాశం ఉంది. మధు, రామకృష్ణ, అయ్యన్న పాత్ర గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 83 నుంచి అంటే టీడీపీ ఉన్నప్పటి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. 10 సార్లు ఎన్నికలైతే 7 సార్లు గెలిచిన వ్యక్తి, ఆయన సీనియర్ నాయకుడు. కానీ మనం గత ప్రభుత్వంలో జగన్ విషయానికి వచ్చేప్పుడు గత ప్రభుత్వంలో ఆయన చేసిన విమర్శలు కావచ్చు, అలాగే అయ్యన్న పాత్రుడు ఎదుర్కొన్నటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే 300 మంది పోలీసులతో వెళ్ళి ఆయన ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఆయన ఇబ్బంది పెట్టడం కానీ, మరి ఈ నేపథ్యంలో అయ్యన్న స్పీకర్గా ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి అసలు అసెంబ్లీలో? మధు, మీరు చెప్పినట్లే చూసుకున్నట్లయితే టీడీపీ ఆవిర్భావం నుంచి అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఎంతో మంది ఉమ్మడి జిల్లాలో నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ అయ్యన్న పాత్రుడు మాత్రం స్టాండర్డ్ గా టీడీపీ జెండా మోస్తూ టీడీపీ క్యాడర్ ను కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి అయ్యన్న పాత్రుడనే మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలు చేసి అధికార పార్టీపై ఎప్పటికప్పుడు తన స్వరాన్ని వినిపిస్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు నూతన ఉత్తేజాన్ని కల్పించే నాయకుడు కూడా అయ్యన్న పాత్రుడు. అంతేకాకుండా ఆయన నిర్మించిన ఇల్లు విషయంలోనూ అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల క్రితం అనేక ఇబ్బందులు పెట్టారు, అనేక కేసుల్లో కూడా ఆయన ఇరికించిన పరిస్థితి ఏర్పడింది. తెల్లవారుజామున ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆయన ప్రహారీ గోడని ఒక 400 మంది పోలీసులతో వచ్చి ఆయన ప్రహారీ గోడను కూల్చివేయటం ఆ నర్సీపట్నం స్థానికులంగా ఉన్న ప్రజలందరూ కూడా కొద్ది చర్చనీయంగా మారిన పరిస్థితి. చిన్న విషయానికి ఇంత పెద్ద అడవిడి చేయడం ఏంటని చెప్పి అధికార పార్టీపై స్థానిక ప్రజలు కూడా దిగిపెట్టిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడికి సముచిత స్థానం ఇస్తూ తన నిజాయితీని నిబద్ధతను కట్టుబడి ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రుడు కనుక ఆయన స్పీకర్ పదవి ఇచ్చేటట్టు అయితే ప్రతిపక్ష పార్టీని ఎటువంటి ప్రశ్నలతో ఇరికేస్తారో అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉండకూడదునే అయ్యన్న పాత్రుడికి సముచిత స్థానం ఇస్తూ స్పీకర్ పదవి ఇస్తారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అయ్యన్న పాత్రుడికి స్పీకర్ పదవి ఇచ్చినట్లయితే మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పెట్టిస్తారనే నాయకులు చెప్పుకుంటున్నారు. మధు, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.